ఆసియాలోనే అత్యంత పురాతన వార్తాపత్రిక అయిన ముంబై సమాచార్ 200 ఏండ్ల ప్రయాణాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా సెప్టెంబర్ 8, 2024న 200 నాట్అవుట్ అనే డాక్యుమెంటరీని విడుదల చేశారు. ప్రపంచంలో ఈ యొక్క వార్తాపత్రిక 3వ పురాతనమైనది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు చూసుకుంటే, జర్నలిజంలో గుజరాతీ భాషను పరిరక్షించడంలో ఈ యొక్క వార్తాపత్రిక ముంబై సమాచార్ ముఖ్యమైన పాత్రను పోషించింది. అలాగే సమాజానికి దాని సహకారాన్ని డాక్యుమెంటరీ హైలైట్ చేస్తుంది, అంటే క్లుప్తంగా వివరిస్తుంది అని దాని అర్థం. అలాగే ముంబై సమాచార్ ద్వారా జర్నలిజం రంగానికి చేసిన కృషికి పార్సీ సమాజాన్ని, ముఖ్యంగా కామ కుటుంబాన్ని షా ప్రశంసించడం జరిగింది. ఫ్రాన్స్ దేశం యొక్క కొత్త ప్రధానిగా మాక్రాన్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ చేత మైకేల్ బార్నియర్ పేరు ఖరారయ్యింది. ముందస్తు ఎన్నికల తర్వాత 2 నెలల రాజకీయ గందరగోళం తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గురువారం ప్రధానమంత్రిగా ఈ యొక్క మైకేల్ బార్నియర్ పేరును వినిపించడం జరిగింది. అతను రాజకీయ స్పెక్ట్రమ్ అంతటా సహకరించడానికి ప్రతిజ్ఞ చేశాడు, కానీ తన ప్రణాళికలపై కొన్ని ఆధారాలు ఇవ్వడం జరిగింది. అలాగే అల్జీరియా దేశ ప్రెసిడెంట్ అయిన అల్బెద్దజిన్ టెబౌన్ దేశ అధ్యక్ష ఎన్నికల్లో 95% ఓట్లతో ఘన విజయం సాధించడం జరిగింది. ఈయన రెండవసారి ఈ యొక్క పదవిని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. కేవలం 25% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. టెబౌన్ తిరిగి ఎన్నికవ్వడం ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయాలను సంస్కరించడానికి, అలాగే అల్జీరియా దేశంలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి అతని ప్రయత్నాలను కొనసాగిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశం యొక్క కంపెనీ అయిన టవర్ సెమీ కండక్టర్ మరియు అదానీ గ్రూప్ భారతదేశంలోని మహారాష్ట్రలో $10 బిలియన్ చిప్ ఫ్యాక్టరీని నిర్మించడానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ముఖ్యమైన అంశాలను మనం చూసుకుంటే, ఇక్కడ ఫ్యాక్టరీ అనలాగ్ సర్క్యూట్లు మరియు పొరలను ఉత్పత్తి చేయడం, దీని ప్రారంభ సామర్థ్యం నెలకు 40,000 చిప్లు, అలాగే 5,000 ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రాజెక్టు గ్లోబల్ సెమీ కండక్టర్ మార్కెట్లో ప్రధాన ప్లేయర్గా ఎదగాలనే భారతదేశ లక్ష్యంతో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచానికి చిప్ మేకర్గా మార్చాలని లక్ష్యంతో ఉన్నారు. అలాగే బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీ నిధులలో ఎక్కువ భాగం సమకూరుస్తుండగా, టవర్ సెమీ కండక్టర్ కంపెనీ తన సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తోంది. ఈ యొక్క రెండు కంపెనీలు కలిసి మహారాష్ట్రలో ఈ యొక్క కంపెనీని, ఈ యొక్క యూనిట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఆర్థిక కార్యదర్శిగా తుహిన్ కాంత పాండే నియామకం జరిగింది. దీనిని భారత ప్రభుత్వం ఆమోదించింది. అలాగే కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఈయన ఒడిషా కేడర్కు చెందినవారు, 1987 బ్యాచ్ IAS అధికారి. ఈ నిర్ణయం సెప్టెంబర్ 7, 2024న జరిగింది. అలాగే టీవీ సోమనాథ్ అనే క్యాండిడేట్ క్యాబినెట్ సెక్రటరీగా ఇటీవల నియమింపబడ్డాడు. ఆ తర్వాత ఈ యొక్క తుహిన్ కాంత పాండే నియామకం జరిగింది. అలాగే గతంలో ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెస్మెంట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా పనిచేసిన పాండే ఇప్పుడు భారత ఆర్థిక విధానాలు మరియు నిర్ణయాలను పర్యవేక్షిస్తారు. అరుణ్ గోయల్ క్రొయేషియా దేశంలో భారత రాయబారిగా నియమించబడ్డాడు. అతను పంజాబ్ కేడర్కు చెందిన 1985 బ్యాచ్ IAS అధికారి, రిటైర్డ్ అయిన అధికారి మరియు మాజీ ఎన్నికల కమిషనర్గా కూడా పనిచేయడం జరిగింది. అలాగే గోయల్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చర్చల్ కాలేజీ నుండి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నాడు.
అలాగే విశిష్ట విద్యా నేపథ్యంలో అనుభవం మరియు నైపుణ్యం యొక్క సంపదను కలిగి ఉన్నాడు. అలాగే అతను త్వరలో అసైన్మెంట్ను చేపట్టనున్నాడు, అంటే ఈ యొక్క పదవిని చేపట్టనున్నాడు. వినయ్ గోయల్ అనే వ్యక్తి ఎన్హెచ్ఎం రాష్ట్ర మిషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఎన్హెచ్ఎం అనగా జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్. డాక్టర్ వినయ్ గోయల్ జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్గా పాత్రను అధికారికంగా స్వీకరించారు. కేరళ వాటర్ అథారిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా మారిన కె జీవన్ బాబు తర్వాత ఈయన బాధ్యతలు చేపట్టారు. అలాగే 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన గోయల్ కేరళ రాష్ట్ర ఐటీ మిషన్ డైరెక్టర్గా మరియు హెల్త్ కేరళలో ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. తన కొత్త పాత్రలలో అనగా ఈ యొక్క జాతీయ ఆరోగ్య మిషన్ ను అతను కేరళ యొక్క డిజిటల్ మరియు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎస్బీఐ ఫౌండేషన్ తన ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాంను యొక్క 3వ ఎడిషన్ను ప్రారంభించింది. భారతదేశం అంతటా వెనుకబడిన నేపథ్యం గల అర్హులైన 10,000 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ఈ యొక్క ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క స్కాలర్షిప్ 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు గల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. అలాగే మరియు సంవత్సరానికి 15,000 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. అలాగే ఈ కార్యక్రమం యువ మనస్సులను శక్తివంతం చేయడానికి మరియు విద్యా విజయానికి అవసరమైన వనరులను అందించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే దరఖాస్తు ప్రక్రియ సూటిగా ఉంటుంది మరియు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా అక్టోబర్ 1, 2024 చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డు 2024ను కేంద్ర పర్యావరణ మంత్రి అయిన భూపేందర్ యాదవ్ అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అయిన భజన్లాల్ శర్మ అందించడం జరిగింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఎన్క్యాప్ కింద గాలి నాణ్యతలో గణనీయమైన పెరుగుదలను చేసిన నగరాలకు ఈ అవార్డును గుర్తిస్తుంది. అలాగే స్వచ్ఛ వాయు దివాస్గా జరుపుకునే నీలి ఆకాశం కోసం అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు అందించబడ్డాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో మరియు గాలి నాణ్యతను మెరుగుపరచడంలో వారి ప్రయత్నాలకు 9 ఉత్తమ పనితీరు కనబరిచిన ఎన్క్యాప్ నగరాలకు ఈ అవార్డును అందజేయడం జరిగింది. ఎన్క్యాప్ అనగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మోయిన్ అలీ. బహుముఖ అనగా ఆల్రౌండర్ అయిన ఇంగ్లాండ్ ప్లేయర్ మోయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియాతో జరుగుతున్న వైట్ బాల్ సిరీస్ నుంచి అతనిని తప్పించిన నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయాన్ని మోయిన్ అలీ తీసుకోవడం జరిగింది. ఇది ఇంగ్లీష్ క్రికెట్కు అనగా ఇంగ్లాండ్ క్రికెట్కు ఒక శకం ముగిసినట్లు అనిపిస్తుంది. 2030వ సంవత్సరానికి గాను యూత్ ఒలింపిక్స్కు భారత్ బిడ్లు వేయడం జరిగిందని ఓసీఏ జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాండవ్య చెప్పడం జరిగింది. 2030 యూత్ ఒలింపిక్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం అధికారికంగా తన టోపీని బరిలోకి దించింది. అనగా ఈ యొక్క 2030 యూత్ ఒలింపిక్స్కు టెండర్ వేయడం అన్నమాట. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా యొక్క 44వ జనరల్ అసెంబ్లీలో ఈ యొక్క బిడ్డు అనగా కూడా టెండరే అన్నట్లు. అలాగే ఈ చర్య 2034 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వాలనే భారతదేశం యొక్క ముఖ్యమైన అంతిమ లక్ష్యం. దీనికి ఒకవైపు అడుగుగా ఇది 2030 యూత్ ఒలింపిక్స్ పరిగణించబడుతుందని ఆయన తెలిపారు. అలాగే అట్టడుగున గల స్థాయి గల ప్రతిభను పెంపొందించడం మరియు క్రీడల అభివృద్ధికి నిధులను పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అలాగే ప్రపంచ క్రీడా రంగంలో దేశం యొక్క పెరుగుతున్న ఆశయాన్ని మాండవియా
హైలైట్ చేశారు. జెనిక్ సిన్నర్ 2024 యుఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ను వరుస సెట్లలో ఓడించడం జరిగింది. 6-3, 6-4, 7-5లో ఓడించి ఈ యొక్క యుఎస్ ఓపెన్ టైటిల్ను జెనిక్ సిన్నర్ గెలవడం జరిగింది. అలాగే గతంలో జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన సిన్నర్కి ఇది రెండో మేజర్ టైటిల్. అలాగే 23 ఏళ్ల ఈ యొక్క ఇటాలీ దేశానికి చెందిన ప్లేయర్ ఓపెన్ ఎరాలో బహుళ గ్రౌండ్ స్లామ్ను సింగిల్స్ టైటిల్లను గెలుచుకున్నాడు. అలాగే మొదటి ఇటాలియన్ పురుషుడు లేదా మహిళ. మొదటగా ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన డీకే స్టడీ వరల్డ్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరిన్ని వీడియోలు మీకోసం మేము రూపొందించడం జరుగుతుంది. అలాగే మీకోసం ప్రతి రోజువారీ జరుగుతున్న విషయాల గురించి కొత్త కొత్త వీడియో క్లిప్స్ రూపంలో మీకు మేము షార్ట్ల రూపంలో కానీ అందించడం జరుగుతుంది. అలాగే మీకు మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ షార్ట్ల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థియరీ పార్ట్ ఏదైతే ఉందో అది వీడియో రూపంలో మీకోసం అందిస్తున్నాము. దయచేసి మా యొక్క ఛానల్ డీకే స్టడీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని నేను మనవి చేసుకుంటున్నాను.